ప్రియమైన దేవుని బిడ్డ, నీవు అలంకరికమైన విత్తనంగా మారాలి అని ఎందుకు చెప్తున్నాం? మారు మనసు ఎందుకు పొందాలి? అలంకరికబడిన విత్తనము ఎందుకు మారాలి అంటే మూల వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయములో మనకు కనబడుతుంది. మత్తయి గారు సుమారు ఈ గ్రంథాన్ని రాసి 2026 సంవత్సరాలు. ఎందుకు మత్తయి గారి ద్వారా మనతో కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడంటే, సత్యమునకు నేను సాక్షినై ఉన్నానని తన శిష్యులతో సాక్ష్యముగా చెప్పుకున్నాడు దేవుడు. ఈరోజు అపోస్తులు వేయబడిన పునాదుల మీద కట్టబడుతున్న నీవు నేను ఎలాంటి సత్యాన్ని అనుగ్రహం పొందుకున్నాము, ఏ సత్య బాటలో నడుస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 13వ అధ్యాయము అనగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చూద్దాం. తర్వాత శిష్యులు వచ్చి ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, పరలోక రాజ్యము మర్మమును ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. వారికి కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనక గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా బోధించుచున్నాను. ఎందుకంటే ఈ ప్రజలు కన్నురాల చూసి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయములను కురవినది. వారి చెవులు వినటయు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరినది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు అర్థం ఏంటంటే, సాతానుడు దేవుని యొక్క మర్మమును మరుగు చేయటానికి చూచుచుండి కూడా చూడనివ్వడు. మాట్లాడుతున్న దేవుడు ఆయన చెవులార వినిపిస్తున్నప్పటికీ కూడా వారి చెవులార విని కూడా వినినట్టి కూడా వినకుండా ఉంటారంట, చూచిన మట్టుకు కూడా చూడకుండా ఉంటారంట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ మనసులను తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నారు, నా వలన మేలు పొందుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నాడు. అయితే ఏమంటున్నారండి, తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఎందుకు నువ్వు గ్రహింపలేకపోతున్నావు దైవజనుడా? ఈరోజు నీ వాక్యాన్ని మనం ప్రజల మీద రుద్దుతున్నాం. ఏమంటారంటే, మీరు చెవులారు వింటారు కానీ దేవుని మాట వినరు అన్నాడు. మీరు చూస్తారు కానీ ఎందుకు గ్రహించుకోరు అంటారు. ఇది దేవుని వాక్యమును మనుషులకు ఇవ్వబడినది. ఈ మనుషులు ఎవరంటే దేవుని చేత ఏర్పరచుకున్న కుటుంబానికి, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబానికి ఇవ్వబడినది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీతో అంటున్నారు, ఇదిగో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వాళ్ళకి తెలియదు. మీకు దగ్గరుండి నేను అన్ని విషయాలు తెలియపరుస్తున్నాను శిష్యులారా. ఇదిగో ఈ మనుషులు ఉన్నారే, ఈ మనుషులు చూచుట మట్టుకు చూస్తారు, వినరు, గ్రహింపరు. వారి హృదయంలో దేవుని వాక్యాన్ని నెమరు వేసుకునే ఆలోచన వాళ్ళకి ఎప్పటికీ రాదంటున్నాడు. ఈరోజు నువ్వు అలా ఉన్నావేమో, అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావేమో, అలాంటి ఆలోచన కలిగి ఉన్నావేమో. చూస్తున్నావు కానీ దేవుని సత్యాన్ని గ్రహించలేకపోతున్నావు. చెవులార వింటున్నావు కానీ వినిన మాటను కూడా గ్రహింపలేని ఆలోచన కలిగి ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకంటే సాతానుడు దేవుని వాక్యాన్ని నీ చెవులార విననివ్వకుండా, చెవులతో వినడమే కాదు కళ్ళార చూస్తూ కూడా నీ మనసుతో గ్రహింపకుండా చేస్తున్నాడేమో. ఆయన మర్మాలను మరుగు చేస్తున్నాడేమో నీ జీవితంలో. ఇప్పటికైనా ఆలోచించి సత్యాన్ని మనం వెంబడించటంలోను దేవుడు అంటాడు, ఇక్కడ కొన్ని విషయాలు అంటాడు. ఇదిగో 2 రకాల విత్తనములు ఉన్నాయి. ఏదా విత్తనం అంటే సాతానుడి విత్తనము, దేవుని విత్తనము. నీలో నాటబడుతున్న విత్తనం ఏది? అలంకరించబడుతున్న విత్తనము, సత్యముతో బోధించబడుతున్నదేనా? సత్యములకు సాక్షిగా ఉన్న విత్తనమే నీ హృదయంలో నాటబడుతుందా? లేదా మరుగు చేయబడుతున్న సైతాను క్రియలతో కూడుకున్నది, సైతాను నీ జీవితాన్ని పాడు చేసే, సత్యాన్ని గ్రహించకుండా, దేవునిలోకి వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యము చదవకుండా, దేవునితో మాట్లాడనివ్వకుండా, ఏకాంత ప్రార్థన లేకుండా దేవుని మర్మాలను మరుగు చేస్తున్నాడేమో. ఇప్పటికైనా ఆలోచించు సహోదరి, సహోదరుడా. దేవుడు రాకడ దగ్గరగా ఉందని చెప్తున్న నీవే దేవునికి దగ్గరగా రాలేకపోతున్నావు.
ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. ఎక్కడో బాంబుల దాడి జరిగితే ఇదిగో దేవుని రాకడ, ఎక్కడో ఏదో విపత్తు జరిగితే ఇదిగో దేవుడు రాకడ రాబోతుంది అంటున్నావు. అన్నీ ఆయన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మరి నీ మీద పెట్టబడిన నమ్మకమైన ఆ సత్యాన్ని ఏం చేస్తున్నావు? దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వేం చేయబోతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన కృప నువ్వేం చేయబోతున్నావు? ఆయన రాకడ రాబోతుంది, ఆయన రాకడ రాబోతుంది. మరి ఆయన రాకడ రాబోతుంది, మరి ఆయనకు దగ్గరగా వస్తున్నావా? ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో గడపడానికి ఇష్టపడుతున్నావా? ఈ 60 ఏళ్ల జీవితంలో, ఈ 70 ఏళ్ల జీవితంలో, 80 ఏళ్ల జీవితంలో ఏంటి నువ్వు సాధించబోతుంది? రేపు నీ వలన గొప్ప సాక్ష్యం ఏముండబోతుంది ఈ లోకంలో? దేవుడికి ఉన్నది ఒక మాట, ఇదిగో నా ప్రియ కుమారుడు నీ అందరిని ఆనందిస్తున్నాను. మరి నీకుంటుందా సాక్ష్యం? సత్యమునకు నేను సాక్షి అని అన్నాడు. ఆ సాక్షికి, సత్యానికి నువ్వు కూడా దాసునిగాను దాసురాలిగా మారవా? ఇకనైనా దేవుని విలువ తెలుసుకోవా? దేవుని యొక్క సత్యాన్ని నువ్వు అంగీకరించకుండా ఇంకెంతకాలం? ఓ దైవజనుడా, నీ సత్యాన్ని నువ్వు సత్యంగా ప్రకటించవు. దేవుడు నీకు ఉచితమైన ఇచ్చినటువంటి అభిషేకాన్ని, ఉచితంగా ఇచ్చిన కృప, అది ప్రజల దగ్గరకు ఉచితంగానే చేరుస్తున్నావా? లేక దేనిని ఆశించి దేవుని సువార్తను ప్రకటిస్తున్నావు? దేనిని ఆశించి సత్యాన్ని బోధిస్తున్నావు? ఈ రోజున ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత మానవ జన్మ, ఆయనతో సహవాసము, ఆయనతో ఉండుటకు, ఆయన రాజ్యములో నీకు చోటు ఇవ్వటం కోసం. అందుకే ఆయన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఆ రక్తములు కడగబడుటకు ఇప్పటికైనా మారు మనసు పొంది, ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని నీ జీవితాన్ని దేవునికి అంగీకారముగా, నీలో సాతానుడు అనే విత్తనము విత్తబడకుండా, ఇదిగో ఆయన చెవులార వింటారంటున్నాడు, ఇదిగో కళ్ళార చూస్తారు, హృదయంతో మాత్రం గ్రహించరు, ఈ మనుషులకి ఎంత చెప్పినా వినరంటున్నాడు దేవుడు. అలాంటి క్యారెక్టర్, అలాంటి ఆలోచన నీ జీవితంలో ఉండకూడదు. ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకున్నట్లోనూ నిన్ను నువ్వు సిద్ధపరచుకోమని